విద్యా వ్యవస్థలో ఏమైనా సంస్కరణలు చేసే ఆస్కారం ఉందంటారా తెలంగాణలో? అంటే విద్యాశాఖ మంత్రి లేడు. అలాగే అంటే విద్యా వ్యవస్థ ఇలా ఒక నదిలాగా పారుకుంటూ పోతుంది. అంతేగాని దాన్ని ఒక అడ్డుకట్ట వేసి అందరికీ దాని యొక్క ఉపయోగం తెలిసేలాగా లేదు అని అంటారా? లేకపోతే అలా ఇలానే బావుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దాని గురించి అంటే మీరన్నారు విద్యాశాఖ మంత్రి లేడు అని చెప్పేసి అన్నారు. అది తప్పని నేనంట. ఎందుకంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. హ్మ్. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ ఫ్యాక్ట్. ఎందుకంటే బడ్జెట్ పెట్టారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు. 3,24,234 కోట్లతోని బడ్జెట్ పెట్టారు. మరి అందులో విద్యాశాఖకు ఎన్ని కేటాయింపులు చేశారండి? ఇప్పుడు విద్యాశాఖను మనం వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే, కొన్ని సంస్కరణలు విద్యాశాఖ లోపల మనం చేయాలి అంటే బేసిక్ థింగ్ ఏం చేయాలండి? దానికి అలొకేషన్ చేయాలి, కేటాయింపులు చేయాలి. మరి 3,24,234 కోట్ల కేటాయింపులు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగినప్పుడు విద్యాశాఖకి ఎంత జరగాలండి? నేను గతంలో కూడా చాలా వేదికల మీద మాట్లాడాను, ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడాను. మినిమం 15%, 15% కన్నా ఎక్కువగా, ఎప్పుడైతే విద్యకు 15% కన్నా ఎక్కువగా వైద్యానికి కేటాయింపులు జరుగుతాయో అప్పుడు మాత్రమే ఒక రాష్ట్రంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ, ఒక దేశంలో లోపల మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. మరి ఈ బడ్జెట్లో ఎంతండి? 26,674 కోట్లు కేటాయింపులు జరిగాయి. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో ఇది కేవలం 8.2%. 8.2%. మొన్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల కింద విద్యా కమిషన్ అని చెప్పేసి ఆకునూరి మురళి గారితో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. వారు ఈ మధ్యలో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్టు అది సత్యదూరంగా ఉంది, ఇంప్రాక్టికల్. చాలా మట్టుకు అందులో చాలా అంశాలు, కొన్ని ప్రాక్టికల్ అంశాలు ఉన్నాయి. మొత్తమే నేను ఇంప్రాక్టికల్ అనట్లేదు, చాలా అంశాలు ఇంప్రాక్టికల్గా ఉన్నాయి. అంటే చాలామంది టీచర్లకు అది టీచర్ అక్కడ ఉన్నటువంటి కండిషన్స్కు, రియాలిటీ కండిషన్స్కు దూరంగా ఉన్నది ఆ రికమెండేషన్స్. బట్ వారు ఒక సజెషన్, మంచి సజెషన్ చేసిరు. ఏంటంటే ప్రతి బడ్జెట్ లోపల విద్యారంగానికి 18% కేటాయింపులు జరగాలని చెప్పేసి అన్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వమే నియమించినటువంటి కమిషన్ అది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా 18% కేటాయింపులు జరగాలి విద్యాశాఖ రంగానికి అని చెప్పారు. మరి స్వయాన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. మరి తన శాఖకే 8.2% కేటాయింపులు జరిపితే ఇక ఎట్లా విద్యాశాఖ ముందుకెళ్తుందండి? మనం కేరళతో పోటీ పడాలా? కేరళతోని అక్కడ ఉన్నటువంటి మోడల్స్ ఏమున్నాయి, అక్కడ ఎలాంటి రిఫార్మ్స్ జరిగినాయి విద్యాశాఖ లోపల, కనీసం అక్కడికి ఒక స్టడీ టీంను పంపి ఆడ స్టడీ చేసి అక్కడున్నటువంటి మనకు, అంటే అక్కడున్నది యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు. మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారండి. బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని రాసిర్రు. ఎందుకు రాసిర్రు? ఒక ఆల్మోస్ట్ చాలా దేశాల యొక్క రాజ్యాంగాన్ని బాగా చదివి, బాగా పఠించి, విశ్లేషించి, అవలోకనం చేసుకొని మన దేశానికి ఏం సరిపోతుంది, అక్కడ ఏ అంశాలు ఏ దేశం నుంచి మన దేశానికి సరిపోతాయో ఒక్కొక్కటి ఆ విధంగా పిక్ చేసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి విద్యాశాఖ మంత్రి మీరు కదా, మరి విద్యాశాఖ బాగుండాలి అంటే మీరు స్టడీ టీమ్స్ని పంపండి, సౌత్ కొరియాకి పంపండి, చైనాకు పంపండి, యూరోపియన్ నేషన్స్కి పంపండి, మన దేశంలో కేరళకు పంపి స్టడీ చేయమని చెప్పండి. ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మంచి అవుట్కమ్స్ వస్తాయి కదా. అవి అవుట్కమ్స్ రావాలంటే బేసిక్గా ఫస్ట్ నువ్వు బడ్జెట్ అలొకేషన్ పెంచండి అని చెప్పేసి అంటున్నా నేను. 15% అన్న మీరు బడ్జెట్ అసలు అలొకేట్ చేయనప్పుడు మీరు ఎలాంటి మార్పులను ఆశిస్తారు? ఆ మార్పులు ఎట్లొస్తాయి? ఇన్వెస్ట్మెంట్స్ విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాము, ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తాము నిరుద్యోగులకి, అందరికీ రాష్ట్రంలో సంబంధించి అని చెప్తున్నారు. నిన్న కూడా ముఖ్యమంత్రి ఒక వేదికగా చెప్పడం జరిగింది. దుబాయ్ నుంచి, వివిధ కంట్రీల నుంచి ఇకపైన ఇన్వెస్ట్మెంట్స్, సేఫ్ సిటీ, వరల్డ్లోనే సేఫెస్ట్ సిటీ, భారత్లోనే సేఫెస్ట్ సిటీ హైదరాబాద్, ఇన్వెస్ట్మెంట్స్ త్వరలో ఇక్కడికి తరలి రాబోతున్నాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని అంటున్నారు. ఇటు విద్యాశాఖలో సంస్కరణలు జరగట్లేదు, సరైన రీతిలో విద్యా వ్యవస్థ ముందుకెళ్ళట్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనుకుందాం. ఏ విధంగా ఉండబోతాయి అసలు? అంటే వీళ్ళు ఆ రేంజ్కి వెళ్ళగలుగుతారా? ఇక్కడ ఈ విద్యా వ్యవస్థలో చదువుకున్న విద్యార్థులు ఆ ఉద్యోగాలకు సెట్ అవుతారా? ఒకటండి, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటే
మనకు ఇండస్ట్రియల్ అండ్ ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. వాళ్ళు అంటే వాళ్ళకు విన్ విన్ అంటే క్విడ్ ప్రోకో ఉంటుందండి. ఏ ఇన్వెస్టర్కైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు కానీ మీకు కానీ ఎవరికైనా నేను ₹1 ఖర్చు పెట్టినంటే దాని నుంచి నేను ఏం ఆశిస్తా అనేది ఒక ఇన్వెస్టర్కి ఉంటుంది. మరి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎందుకు వేస్తారండి? బేసిక్ ఫండా బేసిక్ క్వశ్చన్ అండి. వాళ్ళు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయడం కోసం, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల రిఫార్మ్స్ తీసుకురావడం కోసం వాళ్ళు ఎందుకు వేస్తారు? ఒక ఇండస్ట్రీ ఇక్కడ మేము పెడతాం, మీరు గవర్నమెంట్ వైపు నుంచి మాకు ల్యాండ్ ఇవ్వండి, మాకు వాటర్ సప్లై చేయండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయండి, మాకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని రకాల ఫెసిలిటీస్ను మీరు ఇవ్వండి, మేము అక్కడ ఇండస్ట్రీ పెడతాం, దానివల్ల మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఉద్యోగాలు ఇస్తాం మేము అంటారు. ఎడ్యుకేషన్కి ఏం కన్సర్న్? ఎప్పుడు ఉంటుంది కన్సర్న్ అన్నప్పుడు, ఒకవేళ గవర్నమెంట్కి నిజంగానే చిత్తశుద్ధి కనుక ఉంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను చాలా స్ట్రెంథెన్ చేసి ప్రతి స్కూల్ లోపల 6వ తరగతి మీరు చూడండి జపాన్ లోపల ఒక 6 years old బాయ్ ఆర్ గర్ల్ రోబోటిక్స్ మీద అద్భుతాలు చేస్తుండండి. 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు రోబోటిక్స్ మీద అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు. అసలు మన ప్రాంత పిల్లల లోపల ఏదైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి మీరు ఒక 5వ తరగతి పిల్లవాడిని నీకు రోబోటిక్స్ తెలుసా అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయండి. నిజంగానే తెలిసే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. తెలిసే విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉన్నా నేను. మరి ఈ ప్రభుత్వం అట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నిన్నగాక మొన్న ఒక రిపోర్ట్ చూశానండి. ఈ దేశంలో 85% ఆఫ్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డు నాట్ హ్యావ్ అ ప్రాపర్ స్కిల్స్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా కూడా వీళ్ళ దగ్గర స్కిల్స్ లేకపోతే, ఇంతకుముందు రిపోర్ట్ కూడా చదివానండి నేను. అంటే ఒక 7-8 ఏళ్ల క్రితం ఎట్లా ఉండంటే 40% గ్రాడ్యుయేట్స్కి మాత్రమే స్కిల్స్ లేవని చెప్పేసి ఉండే. ఇది చాలా ఒక స్టడీ రిపోర్ట్. ఇది ఒక 2 రోజుల క్రితం వచ్చినటువంటి రిపోర్టు. 85% గ్రాడ్యుయేట్స్లో స్కిల్స్ లేవంటే ఎంత దారుణం అండి. అంటే మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల దేనిపైన మనం ఫోకస్ చేస్తున్నాం? అసలు దేనిపైన ఫోకస్ చేయాలి, దేనిపైన మనం చేస్తున్నాం? అంటే డిగ్రీలు, అది ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే జనరల్ డిగ్రీ కావచ్చు, లేకపోతే ఫార్మసీ కావచ్చు, లేకపోతే మెడిసిన్ డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే డిగ్రీని పొందడమే మన అల్టిమేట్ ఎయిమ్గా ఉందా? లేదా డిగ్రీతో పాటు మనం స్కిల్స్ని ఇంపార్ట్ చేయడం, స్కిల్స్ విత్ రెస్పెక్ట్ టు ది టెక్నికల్ అండ్ సాఫ్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంపార్ట్ చేసి ఆ పిల్లను మనం బయటకు పంపించే కండిషన్లో ఉన్నామా, లేదా వాళ్ళు పాస్ అయితే సరిపోతుంది అనేటువంటి కండిషన్లో ఉన్నామా అనేది చాలా ఆలోచించదగ్గ విషయం అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సంబంధించి మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి సార్? సో సింపుల్ అండి. నేను జనరల్గా ఏ వేదికల పైన కూడా నేను మాట్లాడుతుంటా. ఒకటే అంటే మనకు ఫస్ట్ మనం ఏదైతే టార్గెట్ చేస్తున్నామో దానిపైన క్లారిటీ ఉండాలండి, దానిపైన స్పష్టత ఉండాలి. అంటే లక్ష్యాన్ని స్పష్టంగా మనం నిర్దేశించుకోవాలి. అయితే ఇక్కడనే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. చాలామంది పాపం అంటే ఫెయిల్ అయిన తర్వాత అంటే ఏమంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. అంటే లక్ష్య నిర్దేశం అనేది మనకు సరిగా లేనప్పుడు అవుట్కమ్, ఫలితం కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ టైము ఏపీలో కానీ తెలంగాణ లోపల కానీ, ఇప్పుడు నేనున్నానండి ఫర్ ఎగ్జాంపుల్, నా ఎబిలిటీ ఏంటి అంటే ఒక కంటెంట్ మ్యాటర్ను అద్భుతంగా చదువుతూ అర్థం చేసుకుంటా. కింద 4 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కనుక క్వశ్చన్స్ ఇస్తే నేను చదివినటువంటి కంటెంట్ను అద్భుతంగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ను నేను హ్యాండిల్ చేస్తాను. అది నా స్కిల్, అది నాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం అనుకోండి. ఇంకొకరు ఉంటారు ఎక్స్ అనేటువంటి వ్యక్తి. తను ఏంటంటే చదువుతాడు బట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ చేయలేడు, ఈ కంటెంట్ను అద్భుతంగా రాయగలడు. అంటే ఇచ్చినటువంటి టైంలో అడిగినటువంటి ప్రశ్నకు అనుగుణంగా మంచి హ్యాండ్ రైటింగ్తోని మంచిగా లేబుల్ డయాగ్రామో లేకపోతే బోర్డ్ ఫ్లో చార్ట్సో లేకపోతే మైండ్ మ్యాపింగ్ ఏదో ఒకటి చేసి అద్భుతంగా ప్రజెంట్ చేయగలడు. ఇది ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే ఏం అర్థమవుతుంది? నేను ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ బాగా చేస్తా, ఎక్స్ అనేటువంటి వ్యక్తి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ బాగా చేస్తాడు. అలాంటి ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో బాగా అవుట్పుట్ ఇవ్వగలను అనేటువంటి నమ్మకం మీకుంటే యు గో ఫర్ గ్రూప్ 1. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతున్నాయో వాటిని ఎవరైతే బాగా చేయగలను అని చెప్పేసి నమ్మకం ఉంటుందో వాళ్ళు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి. లైక్ గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్, డిఎస్సి ఎట్సెట్రా. సో ఈ క్లారిటీ చాలామందికి మిస్ అవుతుంది. నెంబర్ 1.
ఎందుకు మిస్ అవుతుంది అనే దానికి కూడా నేను చిన్న వివరణ ఇస్తాను. అంటే గ్రూప్ 1 అనేది చాలా పెద్ద ఉద్యోగం కదా, నేను కొడితే అదే కొట్టాలి అని చాలామందికి ఉంటుంది. అంటే పెద్ద ఉద్యోగం కొట్టడం, దాన్ని టార్గెట్ చేయడం తప్పు కాదు, కానీ మన ఎబిలిటీస్ ఆ పరీక్షకు ఫిట్ అయితే లేదని మనం చూసుకోవాలి కదా. అలా చూసుకోకుండా పెద్ద ఎగ్జామే చదువుతా అని చెప్పేసి తనకు స్కిల్ లేకున్నా అది చదివి ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి మీ ద్వారా మొట్టమొదటిసారిగా నిరుద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి స్కిల్స్ ఏంటి, మీ ఎబిలిటీస్ ఏంటి, మీరు ఎన్ని గంటలు చదవగలుగుతారు, మీరు ఏ రకానికి సంబంధించినటువంటి విధంగా వెదర్ ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్ చదవగలుగుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎప్పుడైతే మీ టార్గెట్ను డిసైడ్ అవుతారో అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి 2 అంశాలు ఏంటంటే, ఒకటి కోచింగ్ క్లాసులు, రెండవది పుస్తకాలు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2ను డిసైడ్ అయ్యారనుకోండి, మరి గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది? సిలబస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సైనికుడు యుద్ధరంగం లోపలికి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి ఆయుధాలు లేకుండా అడుగుపెట్టిండు అనుకోండి, వాడు శత్రువు ఏం చేస్తాడు, వస్తాడు, దాడి చేస్తాడు, చంపేస్తాడు. మరి యుద్ధరంగం లోపలికి అడుగు పెట్టాలంటే నువ్వు డాలు, కత్తి అన్నీ కూడా భద్రంగా నువ్వు వెళ్ళాలి. మరి నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్తో పని లేకుండా మార్కెట్లో 4 పుస్తకాలు కొనుక్కొని వచ్చి వాటిని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు 10 సార్లు సరిపోదు. తప్పనిసరిగా సిలబస్ ఏమున్నది, ప్రిలిమ్స్ ఏంది, మెయిన్స్ ఏంటి, అది ఏపీ అయితే. తెలంగాణ అయితే ఒకటి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండదు కాబట్టి ఒకటి ఎగ్జామ్. సిలబస్ పైన తప్పనిసరిగా మనకు క్లారిటీ ఉండాలి. ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల ఎలాంటి లైన్స్ ఇచ్చారు, ఆ లైన్కి సంబంధించినటువంటి విధంగా మనకు మార్కెట్లో పుస్తకాల అందుబాటు ఉందా, ఒకవేళ ఉంటే అవన్నీ కవర్ అవుతున్నాయా లేవా, ఒకవేళ కవర్ అవుతే నిజంగానే మనకు ఎగ్జామ్కు సరిపోతుందా లేదా అనేది కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. నేను చెప్పాను ఇంతకుముందు, చాలామంది యూట్యూబ్స్ లోపల వీడియోలకు మోసపోయి ఏదో మార్కెట్ లోపల దొరికేటువంటి పుస్తకాలు కొనుక్కొని ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతున్నారు పాపం. కాబట్టి నేనేం చెప్తున్నంటే, మీరు మంచి స్టాండర్డ్ అని చెప్పేసి మీకు ఏవైతే నమ్ముతారో, మీరు నమ్మడమే కాదు, ఒక 2-3 మంచి ఫ్యాకల్టీస్, సీనియర్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. అదేవిధంగా గత ఎగ్జామ్ లోపల సక్సెస్ అయినటువంటి ఒక 2-3 ఒక్కరిని అడగకండి, ఒక 3-4 అడగండి. వీళ్ళ వ్యూస్, వీళ్ళ ఒపీనియన్ రెండింటిని తీసుకొని అప్పుడు యూ కెన్ ఫైనలైజ్ విచ్ బుక్ ఈస్ బెటర్. ఇది రెండవది. మూడవది, మరి కోచింగ్ అవసరమా లేదనే దానిపైన మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ కోచింగ్ అవసరమే అవుతే ఉన్నటువంటి సిలబస్కు తగ్గట్టుగా ఎక్కడ న్యాయం జరుగుతుందో చూడండి, అది ఆన్లైనా ఆఫ్లైనా. కోచింగ్ వల్ల ఏమవుతుంది అంటే మీ శ్రమ అనేది తగ్గుతుంది. కోచింగ్ లేకుండా కేవలం బుక్స్ మాత్రమే చదివి ఉద్యోగాలు సంపాదించుకున్న వారు మీ దృష్టిలో మీ స్టూడెంట్స్ ఉన్నారా? చాలామంది ఉంటారండి, మనం పేపర్లో కూడా చూస్తుంటాము, బట్ అది రేర్ కేసెస్. వాళ్ళు ఏదో ఆన్లైన్లోనైనా కంపల్సరీగా వింటారు, ఓకేనా. అంటే ఆఫ్లైన్లో ఒకవేళ వాళ్ళకు ఫెసిలిటీ లేకపోయినా ఆన్లైన్లో వాళ్ళు గైడెన్స్ తీసుకోవడము, కొన్ని క్లాసెస్ వినడము, కొన్ని మాడ్యూల్స్ ఈవెన్ అంటే కొన్ని డిఫికల్టీ ఏరియాస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయినా వాళ్ళు వింటారు, ఓకేనా. ఆఫ్లైన్లో వాళ్ళు వెళ్ళరు కావచ్చు పాపం, వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్స్ బట్టి. బట్ కోచింగ్ వల్ల ఏమవుతుంది అన్నప్పుడు మనం 100% చేయాల్సినటువంటి పని 100 గంటలు పెట్టాల్సినటువంటి టైం లేదా 100% ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి టైము 60% లేదా 50% తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఒక ఆస్పిరెంట్కి ఏం కావాలంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో అప్పుడు నేను కొట్టగలను అని ముందుకు వెళ్తాడు. అసలు కాన్ఫిడెన్స్, నువ్వు పుస్తకాలు చదువుతుంటావు, నీకు గైడెన్స్ లేదు, నువ్వు ఎట్లాంటి క్లాసెస్ వినవు. క్లాసెస్ వింటే టెక్నిక్స్ తెలుస్తాయి కదండి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత ఉంది అనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. దానిలో 4 రకాల పుస్తకాలు నువ్వు చదివేసినావు. చదివిన తర్వాత నువ్వు ఏది అడిగినా కూడా చెప్తున్నావు. బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎట్లా అడిగాడు అనేది నీకు తెలియాలి తప్పనిసరిగా. తెలిస్తే ఇట్లా ఉన్నది, గత ప్రశ్న ఇట్లా ఉన్నది కాబట్టి ఈ విధంగా నేను ఈసారి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి క్లారిటీ నీకు వస్తుంది. కాబట్టి మూడవ అంశం ఏంటి అంటే, కోచింగ్ మీరు జాయిన్ అవుతారా లేరా అనేది మీ ఇష్టం, బట్ దానివల్ల మీకు కొంత క్లారిటీ రావడానికి అవకాశం ఉంది, ఒక రైట్ ట్రాక్ లోపల వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మూడవ అంశం ఏంటి అంటే పీవైక్యూస్ను ప్రాక్టీస్ చేయడం అండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అయితే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే కోచింగ్ క్లాసులు వింటారు, పుస్తకాలు కొనుక్కుంటారు, వింటారు, చదువుతారు, అయిపోతుంది. బట్ ప్రాక్టీస్ చేయరు.
ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను చాలా వేదికల పైన చెప్తుంటా, ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అని చెప్పేసి అంటూ ఉంటా. ఇది 2 రకాలుగా జరగాలి. ఒకటి పీవైక్యూస్, అంటే మీరు ఏ పరీక్షనైతే చదువుతారో దానికి రిలేటెడ్గా ఉండేటువంటి పీవైక్యూస్. మనకు అన్నీ కూడా బేసిక్గా 2 తెలుగు రాష్ట్రాల లోపల జిఎస్కు, జనరల్ స్టడీస్కు రిలేటెడ్గా ఉండేటువంటి పరీక్షలు జరుగుతుంటాయి. మరి జిఎస్కు సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల లోపల ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నింటినీ తీసి వాటిని చదవాలి. యూపీఎస్సి పేపర్స్ని తీయాలి. అదేవిధంగా ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం లోపల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి. అక్కడ కూడా చాలా రకాల ఎగ్జామ్స్ పెట్టుంటారు. వాటి పీవైక్యూస్ని తీయాలి. వీటన్నింటినీ ఏ చాప్టర్కి ఆ చాప్టర్ కనుక డివైడ్ చేసుకుంటూ పీవైక్యూస్ను ప్రాక్టీస్ చేస్తే no one can stop your success. Success comes to your doorstep. మీ విజయాన్ని ఎవరు ఆపలేరు, అది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. కాబట్టి ఇది చాలామంది చేయట్లేదు. ఇది చేయాలి. అండ్ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అన్నప్పుడు, సో ఒక 4 గంటలు 2 గంటలు చదివిన వెంటనే నేను ఈరోజు బాగా చదివిన అని చెప్పేసి ఫీల్ అయిపోయి ఇక బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తోని చిట్ చాట్ చేయడము, మూవీకి వెళ్ళడం, అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం చేస్తుంటారు. కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అంట. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షలకు. ఎందుకంటే ఈరోజు నేను ఒక 15 గంటలు చదివాను అనుకోండి, రోజు 15 గంటలు చదివితే వెల్ అండ్ గుడ్స్. 4 రోజులు 15 గంటలు చదివి మళ్ళీ 5వ రోజు 2 గంటలకు పడిపోయింది అనుకోండి, నాకేం స్థిరత్వం ఉన్నట్లు. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఇచ్చిన సిలబస్ను 3 సార్లు చదివేస్తారు. చదివేసిన తర్వాత ఒకవేళ ఎగ్జామినేషన్ దూరం ఉంది అనుకోండి, ఓ 3 నెలలు 4 నెలల తర్వాత ఎగ్జామ్ ఉందనుకోండి, సరే మొత్తం చదివేసిన కదా అని చెప్పేసి కొంత రిలాక్స్ అవుతారు. ఎప్పుడైతే రిలాక్స్ అవుతారో అప్పుడు నీ యొక్క సక్సెస్ రేటు గ్రాడ్యువల్గా డ్రాప్ అవుతున్నట్టే లెక్క. అసలు కాంపిటేటివ్ యాస్పిరెంట్కు రిలాక్స్ అనేది దూరంగా ఉండాలండి. ఎగ్జామ్ అయిన రోజే, ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాతనే నీకు నువ్వు రిలాక్స్ అయినట్టు ఫీల్ కావాలి. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. రాహుల్ ద్రవిడ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి దీనికి. రాహుల్ ద్రవిడ్ ఉంటాడు కదా, రాహుల్ ద్రవిడ్ క్రీజ్ లోపలికి వచ్చిందంటే మినిమం ఉంటుంది, వాడు బౌలర్ గాడు, వానికి చెమటలు గారుతుంటాయి. ఎందుకంటే అది నమ్మకం. రాహుల్ ద్రవిడ్ పైన మీకు కానీ, మనకంటే చూసే వాళ్ళకి కానీ, టీముకు కానీ, ఇండియాకి కానీ నమ్మకం ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదివేటువంటి విద్యార్థులకు, అభ్యర్థులకు కూడా ఉంటే తప్పనిసరిగా మీకు సక్సెస్ వస్తుంది. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. మీ విశ్లేషణ చాలా బాగుంది. అండ్ అభ్యర్థులకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, చివరికి ఎగ్జామ్ రాసాక కూడా ఏ విధంగా ఉండాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చాలా బాగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో నా ఒక్కని ద్వారానే కాదు, చాలామంది అంటే మంచి స్టూడెంట్స్కు న్యాయం చేయాలి అన్నటువంటి తాపత్రయం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కూడా మా పిల్లలకు, 2 తెలుగు రాష్ట్రాల పిల్లలకు మీ ద్వారా అందాలి. వాళ్ళకు మంచి క్లారిటీ రావాలి కంటెంట్ పైన, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.